హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ సైడు ఇదిగోండి ఇలా మందంగా పట్టీలాగా వస్తుంది కదా. ఈ పార్ట్ అన్నది నెక్ సైడ్ కనుక మనం కట్ చేసుకున్నప్పుడు ఫుల్ క్రాస్ అన్నది వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏంటి అంటే ఎట్టయినా వేస్తారు, క్రాస్ అంటే ఇట్లా కూడా వేస్తారు. ఇది కరెక్ట్ క్రాస్ అయితే కాదండి. ఇవి రెండు బ్లౌజులు కదా, 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇప్పుడు ఓపెన్స్ అన్నవి నా సైడ్కి వచ్చాయి. ఇటు నుంచి ఇటు ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోండి. మొత్తం లెంత్ లూజ్ సరిపోదండి, అందుకోసం అని చెప్పేసరికి నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నాను. ఎక్కువ పెట్టాం కాబట్టి కొద్దిగా జస్ట్ సరిపోతుంది. నేను 9 ఇంచెస్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను. 2 వైట్ జాకెట్ సాగినంతగా లైనింగ్ బ్లౌజ్ సాగదు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము అంటే కాస్త అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ మనకు పొడవు వచ్చే తలకి 7 బాగుంది. 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇప్పుడు ఓపెన్స్ అన్నవి నా సైడ్కి వచ్చాయి. ఇటు నుంచి ఇటు ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోండి. మొత్తం లెంత్ లూజ్ సరిపోదండి, అందుకోసం అని చెప్పేసరికి నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నాను. ఎక్కువ పెట్టాం కాబట్టి కొద్దిగా జస్ట్ సరిపోతుంది. నేను 9 ఇంచెస్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను. 2 వైట్ జాకెట్ సాగినంతగా లైనింగ్ బ్లౌజ్ సాగదు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము అంటే కాస్త అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ మనకు పొడవు వచ్చే తలకి 7 బాగుంది. 7 పావు. దీనికి వచ్చేసరికి ఒక అరంగుళం ఖర్చు కోసం అంటే 7.5 పొడవు అన్నది మనం మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్నది కింద పట్టీ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు కావాల్సిందంత 7.5. 7.5 అన్నది మార్కింగ్ చేసుకోండి. అప్పుడు టోటల్ ఎంత 8.5. ఆ 8.5ని ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అన్నది చేసేసుకొని లైన్ అన్నది డ్రా చేసేసుకోండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైనా సరే ఈ విధంగా కనుక మార్కింగ్ చేసుకొని కటింగ్ అన్నది చేసేస్తున్నారు అంటే. ఇప్పుడు ఇక్కడ మనం చంక డీప్ చేయాలి. నేనైతే ఇక్కడ పొడవు పెట్టి ఇటు సైడ్ నుంచి చంక కిందికి 3.5కి మార్కింగ్ అయితే చేస్తానండి. 3.5 ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి 3.5. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి కదా మనము. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది. ఖర్చు కోసం 2 అంగుళాలు. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ కూడా ఇక్కడైతే మనము ఎలాంటి క్రాస్ తీయకుండా స్ట్రైట్గానే ప్లేస్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. కొంతమంది ఎలా కట్ చేస్తారు అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇలా తీసుకొచ్చేసరికి ఇలా పోలిస్తారు. ఇలా పోయినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ మనకి సమానంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ తిరుగుతుంది. మనం ఇట్లా క్రాస్గా తీసాము అంటే అది కూడా మనకి ఉగ్గు కింద వస్తుందండి. అలా రానివ్వకుండా ఇక్కడ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ వరకు అయితే స్ట్రైట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి 2 ఇంచెస్ కాడి నుంచి డౌన్ చేసుకోండి. మీకు ఇంకా అర్థం కావడం లేదు చంక తీసుకోవడం అనుకున్నప్పుడు ఇక్కడ 2 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం ఖర్చు కోసం ఎలాగో 2 అంగుళాలకి మార్కింగ్ అన్నది ఉంది. ఇక్కడికి ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి క్రాస్గా. ఇదిగోండి లైన్ అన్నది డ్రా చేయండి. ఈ లైన్ని కొంచెం ఇదిగోండి ఇట్లా క్రాస్ తీసేసుకోండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా హ్యాండ్ అన్నది కూడా మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇది 1 ఇంచ్ ఉంది. ఇక్కడ వచ్చే తలకి 7.7 ఇంచెస్కి మనం హ్యాండ్ పొడవు అన్నది మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి
3.5 ఇంచెస్ డౌన్ చేసుకున్నాము. ఈ విధంగా హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం చంక లోతు అన్నది తీయాలి కదా, ఇక్కడ వరకు మనకి ఖర్చు అన్నది వెళ్ళిపోతుంది. ఖర్చు దగ్గర నుంచి ఇది చంక కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచు ఇక్కడ వరకు ఫ్రంట్ సైడ్ మాత్రమే. అంతే అండి. ఇది మన హ్యాండ్ కటింగ్. ఇంకా ఈ కొంచెం వార మనము జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మార్కింగ్ చేసుకుందామో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసరికి ఇదిగోండి, ఓపెన్స్ అన్నవి మన వైపుకి తీసుకోండి. ఇవి 4 ఓపెన్స్ అన్నవి మన వైపు తీసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్ ఒకటి తీసేసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇందాక దాని మీద మనకి ఇక్కడ షోల్డర్ కింద షేప్ పట్టి అన్నది ఎంత ఉందో కొలుచుకోండి. కొత్త వాళ్ళ కోసం అయితే ఇక్కడ పైన ఖర్చుబోను, కింద ఖర్చుబోను 3 ఇంచెస్ వరకు షేప్ పట్టి అయితే ఉంది. 3 ఇంచెస్ ఉంది షేప్ పట్టి. 3 ఇంచెస్కి బ్యాక్ సైడ్ అన్నది ఫోల్డింగ్ వేసేసుకోండి. ఇంచెస్కి ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ కట్ అవుతుంది. కాదు, ఇలా పెట్టుకుంటే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది. ఫుల్ క్రాసు అని కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ సైడు ఇదిగోండి ఇలా మందంగా పట్టీలాగా వస్తుంది కదా, ఈ పార్ట్ అన్నది నెక్ సైడ్ కనుక మనం కట్ చేసుకున్నప్పుడు ఫుల్ క్రాస్ అన్నది వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏంటి అంటే ఎట్టయినా వేస్తారు, క్రాస్ అంటే ఇట్లా కూడా వేస్తారు. ఇది కరెక్ట్ క్రాస్ అయితే కాదండి. మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ క్లాత్ అన్నది బాగా సాగే విధంగా వేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఫుల్ క్రాస్ అవుతుంది. ఒక్కసారి వేరే విధంగా కట్ చేసేవాళ్ళు ఇట్లా వేసేవాళ్ళు ఒక్కసారి ఈ విధంగా క్రాస్ అన్నది పెట్టి కటింగ్ చేసి చూడండి. మీకు ఫిట్టింగ్లో తేడా రాకపోతే నన్ను అడగండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వేసుకున్నప్పుడు సాగుతుంది. మనకి కావాల్సిన మెజర్మెంట్కి ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ విధంగా మాత్రం మనం ప్లేస్ చేసుకున్నాము అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి ఒక మెథడ్ చూపించా కదా, ఈ మెథడ్ కానీ అర్థం కావటం లేదు, మాకు ఇలా కూడా ఎంత ఫోల్డ్ చేసుకోవాలి అర్థం కావటం లేదు అనుకున్న వాళ్ళు పూర్తిగా ఈ ఫోల్డింగ్ తీసేసి ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టి బ్యాక్ సైడ్ పార్ట్ తోటి ఫ్రంట్ సైడ్ పార్ట్ అన్నది మార్కింగ్ అన్నది చేసేసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది బ్యాక్ సైడ్ నెక్ కన్నా పైకి ఉంటుంది కదా, పెద్ద సైజ్ బ్లౌజు ఇంచుమించుగా 6.5 వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 6.5కి ఇక్కడ మార్కింగ్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు ఫ్రంట్ సైడ్ రౌండ్ నీట్గా రావడం లేదు, కొంచెం క్రాస్ వస్తుంది అని. అలాంటప్పుడు మనం కింద బ్యాక్ సైడ్కి కనుక నెక్ ఎలా వెడల్పు చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ నెక్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి పెట్టుకొని రౌండ్ అన్నది మనం డ్రా చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అన్నది వస్తుంది మనకి. ఈ విధంగా మార్కింగ్ అన్నది చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక లోపలికి కొంచెం ఇట్లా లోపలికి లోతు అన్నది డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎంత కొత్త వారైనా సరే ఈజీగా కటింగ్ అన్నది చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కింద మార్కింగ్ అన్నది మనం చూసుకోవాలి కదా. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ టక్ వరకు ఇట్లా పట్టుకోండి. కరెక్ట్గా నాకు ఇక్కడ సరిపోయింది. లేదు ఇక్కడ మార్కింగ్ లేదు అనుకున్న వాళ్ళు మనం ఆ టక్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అంతవరకు మార్కింగ్ అన్నది డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్ ఇదిగోండి కింద ఈ విధంగా
కొలుచుకోండి. సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి మనకు కొలతలు సరిపోయాయి కదా. ఈ విధంగా చూసుకున్నా కానీ మీకు ఫ్రంట్ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అన్నది ఎలా చేసుకోవాలో? ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాలి కదా ఉక్సులు పట్టి వైపు. నేను 2 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఉక్సులు మనం ఎటువైపు అయితే కుడతామో ఆ సైడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి మన టక్ వరకు ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోండి. నాకు ఇక్కడ 2.25 అంగుళం ఉంది. 2.25కి ఒక డాట్ అన్నది పెట్టుకొని రెండింటిని ఈ విధంగా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఉక్సులు పట్టీలు చిన్నగా రావాలి, బాగా లెంత్ ఎక్కువ అవుతున్నాయి అన్నవాళ్ళు ఇక్కడ ఉక్సులు పట్టీ దగ్గర నేను 2 అంగుళాలకి మార్కింగ్ చేశాను కదా, అక్కడ మీరు 2 నుంచి 3 అంగుళాలకైనా మార్కింగ్ చేసుకొని క్రాస్ అన్నది తీసుకోవచ్చు. అప్పుడు ఉక్సులు పట్టీ సైజ్ అన్నది తగ్గుతుంది మనకి. ఈ విధంగా మొత్తం మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అన్నది చేసేసుకొని ఇక్కడ 2.25కి మార్కింగ్ పెట్టేసి టక్ కోసం 3 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. అటు ఒక డాటు ఇటు ఒక డాటు మనం కత్తెరతో మార్కింగ్ కనుక ఇట్లా టిక్ పెట్టుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా టక్ అయితే వేసుకోవాలి. సైడ్ కూడా ఈ విధంగా వేసుకున్నాము అంటే బ్లౌజ్ అయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి కుదురుతుంది. ఎంత రానివారైనా సరే ఈజీగా ఈ మెథడ్లో కటింగ్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలి అంటే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.